ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకి పెద్దపీట వేయడం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే వారి కుటుంబం అభివృద్ధిలో వస్తుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేని మహిళలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని ఆకాంక్షించామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలు కూడా మహిళలకే కేటాయించామని, వాటిని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. महिला दिनोत्सव राष्ट्र महिళలందరికీ మహిళలందరి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి వెళ్ళి దాదాపు ప్రభుత్వం వచ్చి 90 రోజులు పూర్తయింది. ఈ 90 రోజులలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజానికానికి అందించడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో అభయస్థం పేరిట ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఎన్నికల ముందు 6 గ్యారెంటీలను ప్రకటించడం, మరి గ్రామాలలో ఉన్నటువంటి నాతో పాటు మా కార్యకర్తలు, మా నాయకులు, మా లీడర్లంతా కూడా ప్రతి ఇంటికి చెప్పడం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అప్పటి వరకు ఉన్న 5 లక్షలు 10 లక్షలు చేయడం, మళ్ళా వారం రోజుల కింద 200 యూనిట్ల కరెంటును గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇవ్వడం, అదే కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, మిగతా డబ్బులు 500 మీరు కట్టుకుంటే మిగతా ఎన్ని డబ్బులున్నా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే మీ అకౌంట్లలో డబ్బులు పడేవి, మళ్ళీ అదే రకంగా ఇవాళ మహిళా అకౌంట్లలో డబ్బులు పడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. దాంతోపాటు ఇవాళ 8వ తారీఖు 11వ తారీఖు రోజున ఇందిరమ్మ ఇండ్లను మళ్ళీ లాంచ్ చేయడం, దాన్ని కూడా గ్యారంటీ కింద ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. మన ఇందిరమ్మ ఇల్లు అంటే అంతమంది లెక్క 20 పెట్టి 3 లక్షలు ఇచ్చి అట్లా కాదు. ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి నియోజకవర్గానికి 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3,500 ఇండ్ల చొప్పున ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతా ఉన్నారు.